ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 4వ మాట మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించుకున్నాం కదా. ఆ వాక్యాన్ని కొంత వేరే రకంగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 4వ మాట 2వ భాగంగా దీన్ని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు సిలువలో పలికిన 4వ మాటను తండ్రి ధ్యానించుకోవటానికి మీరు నాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ప్రభువా దేవ, మీరు మా పట్ల చూపినటువంటి ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కరుణను ప్రభువా దేవ మీరు తెలియచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు దేవ. మీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి. మీ యొక్క నోటి బూరగా మాత్రమే నన్ను వాడుకోనమని వేడుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మమ్మల్ని అందరినీ మీ యొక్క కలువరి హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన. అంటే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికినాడు. ఆ 7 మాటలలో తండ్రితో పలికినటువంటి మాటలు 3. అందులో మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రితో పలికినటువంటి 2వ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తర్వాత 3వ మాట ఏంటి? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. మొదటి మాటలో తండ్రి అన్న యేసయ్య 2వ మాటకు వచ్చేసరికి, తండ్రితో పలికిన 2వ మాటకు లేదా సిలువలో పలికినటువంటి 4వ మాటకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే నా దేవా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మొదటి మాటలో తండ్రి అని సంబోధించడానికి, దేవా అని సంబోధించడానికి ఆ యొక్క వ్యత్యాసం మనకు అర్థమైతే ఆ యొక్క 4వ మాట మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాటలో మనకు 4 రకాలైనటువంటి వ్యక్తులు, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క గుణ లక్షణాలు మనకు అగుపిస్తాయి. అందులో మొదటిది ఏంటంటే తండ్రి అయిన దేవుడు, 2వది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, 3వది సాతానుడు లేదా పాపము, 4వది మానవుడు లేదా మానవుడు నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మము. 4వ మాట యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ కొన్ని అంశాలు చెప్పాను. ఆ అంశాలనే నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. 4వ మాట యొక్క ప్రాముఖ్యత సర్వకాల సర్వావస్థల యందు ఒక్కటైనటువంటి త్రిత్వాన్ని విడగొట్టినటువంటి మాట. తండ్రి అయిన దేవుని అనంతమైన ప్రేమను, పరిశుద్ధతను, ఎటువంటి అరమరికలు, భేషజాలు, తారతమ్యాలు, పక్షపాతం లేని తీర్పును, ఆయన ప్రచండమైన కోపాన్ని ఏకకాలంలో సందర్శించుకునేటువంటి మాట 4వ మాట. కుమారుడైనటువంటి క్రీస్తును దైవ కుమారునిగాను మనుష్య కుమారునిగాను ఏకకాలంలో దర్శించుకోగలిగినటువంటి మాట 4వ మాట. పాపము యొక్క పరాకాష్ఠను, మరణము యొక్క వికృతమైన కనికరము లేని కర్కశత్వాన్ని అనుభవించేటువంటి మాట 4వ మాట. మానవుని జీవిత గమ్యాన్ని నిర్దేశించినటువంటి మాట, మానవుడు నిర్వర్తించాల్సిన విద్యుక్త ధర్మాన్ని వ్యక్తపరిచినటువంటి మాట 4వ మాట. ఈ మాటలలో మనం అన్ని మాటలు దాదాపుగా గుడ్ ఫ్రైడే రోజు మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టడానికి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టడానికి గల కారణాలన్నిటినీ కూడా మనం చూసుకున్నాం. ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు ఆయన యొక్క ప్రచండమైనటువంటి కోపాన్ని, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మనం చూసుకున్నాం. ఈరోజు ఆయన పలికినటువంటి 4వ మాటలోనే తండ్రి యొక్క అనంతమైనటువంటి ప్రేమను,
యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని, మానవుడు నిర్వర్తించవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని ఈరోజు మనం చూసుకుందాం. సమయం ఎంత అవుతుందో తెలియదు, నాకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఇది 40 పేజీల వ్యాఖ్యానం అన్నానండి. నిజంగా సంగీతంలో కొన్ని రాగాలు ఉంటాయి. అవేంటంటే అవి కొన్ని రాగాలు విస్తృతంగా ఆలాపన చేయడానికి ఆధారం ఉన్నటువంటి రాగాలు. చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ తోడి రాగం అనేది ఒకటి ఉంటుంది. అది ఏమంటే ఆ యొక్క రాగాన్ని ఒక విద్వాంసుడు కంటిన్యూస్గా 2.5 days ఆలాపిస్తూనే ఉన్నాడంట. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ యొక్క శిలువలో పలికినటువంటి 7 మాటలు, 7 ఆధ్యాత్మిక సందేశాలు గత 2000 సంవత్సరాలుగా మనం ధ్యానించుకుంటూ ఉన్నా, ఈ 2000 సంవత్సరాలు కాకుండా ఇంకో 2000 సంవత్సరాలు ధ్యానించుకున్నా అవి ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటాయి, క్రొత్తగానే ఉంటాయి. మనలను ఒక విశ్వాసిని ఒక పరిణితి చెందినటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసతలోనికి అడుగు పెట్టడానికి ఈ మాటలన్నీ మనకి ఎంతో దోహదపడతాయి. ఈరోజు మనం చూసుకుంటున్నటువంటి మాట, ఈ యొక్క 4వ మాటకు టైటిల్గా ఆవేదనతో కూడినటువంటి ఆర్తనాదం, వేదనతో కూడినటువంటి ఆక్రందన, లేదా విడువబడినటువంటి చేయి. ఇంకా చెప్పాలంటే 4వ మాటలో 4 ఏదైనా పెట్టుకోవచ్చు. వేదనతో కూడినటువంటి ఆర్తనాదం, ఆవేదనతో కూడిన ఆక్రందన, విడువబడినటువంటి చేయి. విడువబడినటువంటి చేయి ఈ మాటకు సహాయకరంగా ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఈరోజున మన యొక్క వాక్య మూలాంశం కూడా ఇదే. ఏదండి? ఇది నిజమా? ఆ రోజు సర్పము లేదా సాతానుడు ఆదాము హవ్వలతో, ఆది దంపలతో మాట్లాడినటువంటి మాట ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది నిజమా? ఇది నిజం అంటే ఏది నిజం? ఇది అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయిని విడిచిపెట్టాడు. ఇది నిజమా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. మీ అనుమతితో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? సంఘాన్ని అందరినీ. ఫస్ట్ పాస్టర్ గారితో స్టార్ట్ చేస్తా. ఎవరైనా అలెన్ని అకారణంగా, నిష్కారణంగా, హేతువు లేకుండా కొడతా ఉంటే ఆ విషయం మీ వరకు వస్తే మీరు వదిలేస్తారా? లేదు. మరి పద్మని అడుగుదామా? ఒక మాట. తప్పు లేకుండా డానియల్ని ఎవరైనా కొడతా ఉంటే ఆ విషయం నీ వరకు తెలిస్తే నీ వదిలేస్తావా? వాడి మీద ఈగ వాలితే రోగుల బండి ఎత్తుకొస్తుంది. అలాంటిది మానవులమైనటువంటి మనమే మనకు పుట్టినటువంటి పిల్లల పట్ల అంత ఆప్యాయత, అంత ప్రేమ కలిగి ఉంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నటువంటి దేవుడు సిలువలో ఏం చేస్తున్నాడు? ఇందాక చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆవేదనతో ఒక ఆక్రందన, ఆర్తనాదం చేస్తున్నాడు. నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టినావు నువ్వు అని. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడా? కుమారుని పట్ల చెప్పేది ఒకటి, చెప్పండి, చేసేది అదే మీరన్నట్టే. నిజమేనా? ఇది నిజమా? తండ్రి కఠినస్తుడా? ఎందుకు క్రీస్తు వారి చేయిని వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు? ఆదికాండంలో
దేవుడు మానవుని సృష్టించినటువంటి విధి విధానాలు మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. అలాగే ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చాలండి. ఇక్కడ ఏంటంటే మన స్వరూపము చొప్పున మన పోలిక చొప్పునటువంటి ఒక స్వరం. సిలువలో ఏమి వినబడుతుంది? సిలువలో ఆవేదనతో కూడినటువంటి ఒక ఆర్తనాదం చేసినటువంటి ఒక స్వరం. ఇక్కడ ప్రేమతో మానవుని సృజించినటువంటి ఒక స్వరం వినిపిస్తుంది. ఇక్కడ 2 వాక్యాలలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోను, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలోను దేవుడు మానవుని సృష్టించినటువంటి విధి విధానాలు సుస్పష్టంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడంటే, తను సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టిని పరిపాలించమని, ఏలమని, రాజుగా ఉండమని మానవుని దేవుడు సృష్టించాడు. తర్వాత 2వ విషయము, మానవునితో సహవాసం చేయాలని దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన యొక్క మానవుని సృష్టించినటువంటి విధి విధానాలు చూడగా సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ 2 కారణాల కోసమే మానవుని దేవుడు సృష్టించాడు. అయితే మానవుడు చేస్తున్నటువంటి పని ఏమి? ఏం చేసి ఇది నిజమా అనగానే ఏమైంది? మానవుడు జీవము గల దేవుని స్వరాన్ని విడిచి, తనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క స్వరాన్ని విడిచి, తనను నిర్మించిన చేతులను విడిచి, అన్య స్వరాన్ని, అపస్వరాన్ని, కాని స్వరాన్ని, అనుమానపు బీజాలు రేకెత్తించేటువంటి స్వరాన్ని మానవుడు వింటున్నాడు. వినడం ద్వారా ఏమైపోయింది? పాపము లోకములోనికి ప్రవేశించింది. సమయం లేదండి, తక్కువ ఉంది. రోమా 7:7లో ఏముంటుందంటే, ధర్మశాస్త్రము లేని ఎడల దురాశ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును అంటుంది. ధర్మశాస్త్రము లేని ఎడల, ధర్మశాస్త్రం ఏమి చేసిందంటే దురాశ అంటే పాపం గురించి క్లియర్గా తెలియచేసింది. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము నాకు చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో అభిషేకము పొందినటువంటి కెరూబు యొక్క దురాలోచన, ఆ యొక్క దురాశ ఆ యొక్క గర్భమును ధరించి పాపమును కనగా, పాపము గురించి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఏమంటే, 1 యోహాను 3:4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. యాకోబు పత్రికలో ఇంకా క్లియర్గా సెలవిస్తున్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము లోకములోనికి ప్రవేశించింది, దురాశ ద్వారా పాపము పుట్టింది, పాపము పరిపక్వమై మరణమును కనింది. పాపము, ఆ మరణం ఏమైందో చూడండి. రోమా 6:23లో ఏముంటుందంటే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమునందు ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అలా వచ్చినటువంటి మరణము అందరికీ సంప్రాప్తమైంది. అలా సంప్రాప్తమైనటువంటి మరణము ఊరికే లేదు. అయినను రోమా 5:14, అయినను ఆదాము చేసినటువంటి అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఇక్కడ చాలండి. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండను. ఇక్కడ ఏముంటుంది? ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఒకసారి ఒక దైవ సేవకునితో అన్నాడంట, ఒక నాస్తికుడు వచ్చి, బైబిల్ అంతా ఒట్టి ట్రాష్, ఆదాము పాపం చేస్తే నేను చేయలేదు కదా,
మరి నాకెందుకు సంభవిస్తుంది మరణం? నాకేం సంబంధం, ఆదాము చేస్తే అన్నాడంట. అట్లాగే వచ్చి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఏమంటాడంటే, బైబిల్ శాస్త్రానికి సైన్స్కు విరుద్ధంగా మాట్లాడుతుంది. యోనా కథ తెలుసు కదండి. తిమింగలం కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు. అలా ఎలా ఉంటాడు? 3 రోజులు అది జీర్ణం కాకుండా మనిషిని ఎలా ఉంచుకుంటుంది అంటే, ఆ సేవకుడు అన్నాడంట, బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమని? తిమింగలం కడుపులో యోనా ఉన్నాడని. ఒకవేళ యోనా కడుపులో తిమింగలం ఉందన్నా కూడా నేను నమ్ముతా, నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పాపము చేయని వారి మీద కూడా మోషే వరకు మరణము ఏలెను అంటే మరణము పరిపాలిస్తుంది. ఇప్పుడు పరిపాలించవలసింది ఎవరు? మానవుడు కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? మానవుడు పరిపాలించాల్సింది, మరణము మానవుని పరిపాలిస్తుంది. ఏలాల్సిన వాడు, పరిపాలించబడాల్సిన వాడు పరిపాలించబడుతున్నాడు. ఏలికగా ఉండాల్సిన వాడు ఏలబడుతున్నాడు మరణము ద్వారా. అది దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన యొక్క ప్రేమను మన పట్ల ఇంకా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. రోమా 5:8 అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అలాగే 1 యోహాను 4:9-10 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. తండ్రి అయిన దేవుడు పాపము చేసినటువంటి మానవుని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలా అంటే, ఆయన యొక్క ప్రేమను ఆయన కుమారుని మన కోసం ఇవ్వడం ద్వారా ఆయన యొక్క తండ్రి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు, వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఆదికాండము 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, పాపము చేసిన తర్వాత ఆ వెళ్ళగొట్టేదానికంటే ముందు ఆదాముకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగెను. అంతకుముందు వాళ్ళు ఏం తొడుక్కున్నారు? ఆదికాండం 3:7 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. పాపము చేయడం ద్వారా తెరవబడినటువంటి ఆది దంపతుల కన్నులకు వారి మానాచ్ఛాదనమును కప్పటానికి అంజురపు ఆకుల కచ్చడములు ఈజ్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. దేవుడు చేయించినటువంటి చర్మపు చొక్కాయిలే పర్మనెంట్ సొల్యూషన్. అలాగే పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాప పరిష్కారం కొరకు ధర్మశాస్త్రము ఈజ్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. యేసుక్రీస్తే పర్మనెంట్ సొల్యూషన్. అంజురపు ఆకుల కచ్చడములు మానవ నిర్మితమైనది. పాప ప్రక్షాళనకు, పాప పరిష్కారానికి మానవుని యొక్క నిర్మితమైనది, మానవుని చేత సృష్టించబడినది. ఏది కూడా శాశ్వత పరిష్కారం కాదు. రక్త ప్రోక్షణమే అవశ్యమని చెప్పేటువంటి ఆ యొక్క సందర్భం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? విలాపవాక్యములు 1:12 త్రోవను నడుచువారలారా, ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసినటువంటి శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరే నిదానించి చూడుడి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, పాపము లోకంలోనికి వచ్చింది, యేసుక్రీస్తు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రము ఈజ్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాను కదా. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని చేయటానికి క్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి మాట ఏమంటే, ఆ యొక్క విడువబడినటువంటి ఆ చేతులు, ఆవేదనతో నిండినటువంటి ఆ స్వరం, ఆక్రందన. ఈస్టర్ రోజు మెసేజ్ ఏమండి? ఈస్టర్ రోజు మెసేజ్, యేసు ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు. యేసు ఎక్కడ? ఈరోజు
నీకోసం నా కోసం గాయపడిన ఆ చేతులు ఎక్కడ? ఆవేదనతో ఆర్తనాదం చేసిన ఆ స్వరం ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క శారీరక శ్రమల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఎంతమంది చూశారు? సంతోషం. చూడండి, చాలా బాగుంటుంది. క్రీస్తు వారి యొక్క శ్రమలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ యొక్క మూవీ యొక్క ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్. యేసుక్రీస్తు మాదిరిగా యాక్ట్ చేసినటువంటి ఆ యొక్క నటుడి పేరు జిమ్ క్యావిజల్. ఆ యొక్క మూవీలో ఒక ఐకానిక్ సీన్ ఒకటి ఉంటుంది. యేసు ప్రభుని రాతి గుంజకు కట్టేసి కొరడా దెబ్బలతో కొట్టేది. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సినిమాలో మెల్ గిబ్సన్ ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తుని కొట్టడానికి ఎలాంటి కొరడాలు అయితే ఉపయోగించారో అలాంటి కొరడాలనే న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండాలని వాటినే వాడినారంట. ఆ కొరడాకు 4 శాఖలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టినటువంటి కొరడాకు 4 శాఖలు, 4 బ్రాంచ్లు ఉంటాయి. ఆ ఒక్కొక్క బ్రాంచ్కి 4 గాలపు ముళ్ళు ఉంటాయి. అంటే మొత్తం కొరడాకు 4 శాఖలు, ఒక్కొక్క దానికి 4, మొత్తం కొరడాకు 16 గాలపు ముళ్ళు ఉంటాయి. ఆ 16 గాలపు ముళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టినే శరీరంలో ఎంత లోపలికి చొచ్చుకోవాలో అంత లోపలికి చొచ్చుకోపోతుంది. ఆ చొచ్చుకొని పోయిందని అట్లే లాగరు, ఇట్లా పైకి లాగితే ఆ యొక్క సీన్ ఉంది కదా, ఆ యొక్క సీన్ చేసేటప్పుడు ఇతని యాక్టర్ కదా, యేసు ప్రభు మాదిరి కొట్టేదానికి లేదు కదా, ఏం చేశారంటే ఇతనికి ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ లేయర్ని తొడిగినారు. ఎవరికి? జిమ్ క్యావిజల్కి. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా రాతి గుంజ కట్టేసి ఇట్లా కొట్టినప్పుడు ఆయన కూడా చాలా అద్భుతంగా నటిస్తాడు. అయితే అప్పటికి ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు. మొదటి దెబ్బ వేశారు, మీరు చూడండి ఆ సీను, అది రియల్గానే ఉంది. ఆ యొక్క రోమా సైనికుడు వికృతంగా నవ్వుకుంటూ ఆ టేబుల్ మీద కొరడా ఇట్లా కొట్టినప్పుడు ఆ పీసులు లేసి వస్తాయి. అది నిజమే. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ యేసుక్రీస్తుగా నటిస్తున్నటువంటి జిమ్ క్యావిజల్కి, ఆ నటుడికి ఒక దెబ్బ కొడతాడు. దెబ్బ కొడితేనే అక్కడ ఇట్లా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అంటాడు అని. రెండో దెబ్బ కొడతారు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు. ఎవరు? మెల్ గిబ్సన్ డైరెక్టర్. మూడో దెబ్బ కట్టేసరికి ఒక గావు కేక వినిపిస్తుంది. గట్టిగా అరిచి జిమ్ క్యావిజల్ కింద పడిపోతాడు. రక్తము ధారలుగా కారుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆ గాలపు ముళ్ళులో ఆ రోమా సైనికుడు చాలా కొద్ది గట్టిగా వేసినట్టున్నాడు దెబ్బ. ఆ ఆర్టిఫిషియల్ స్కిన్ని, ఆ కృత్రిమ చర్మపు పొరను, ఆ లేయర్ని దాటి ఆయన ఒరిజినల్ స్కిన్కు కుచ్చుకొని ఒకటే ఆ గాలపు ముళ్ళలో 16 గాలపు ముళ్ళలో ఒక్క గాలపు ముళ్ళు ఆ యొక్క ఒరిజినల్ స్కిన్కి కూర్చుకొని అలా లాగినప్పుడు రక్తము ధారలుగా బయటకు వస్తుంది. ఆయన అరుస్తూ కింద పడిపోతాడు. సినిమా యూనిట్ అంతా షూటింగ్ ఆపేసి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో జిమ్ క్యావిజల్ మెల్ గిబ్సన్ని అడుగుతున్నాడు, మెల్ గిబ్సన్, నిజంగా యేసయ్యను ఇలాగే హింసించారా? అప్పుడు మెల్ గిబ్సన్ ఏమంటున్నాడంటే, జిమ్ క్యావిజల్, ఆయన హింసించబడినటువంటి హింసలలో ఓన్లీ 40% మాత్రమే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిగతా 60% నేను చూపించలేను. ఆయన యొక్క మానసిక ఆవేదన మనం చూపించలేము. అది వర్ణనాతీతం అంటున్నాడు. ఆ యొక్క జిమ్ క్యావిజల్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఒక్క దెబ్బకే 16 కుట్లు పడతాయి. 16 కుట్లు. మరి నా యేసు ప్రభుకి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. నాగటి చాళ్ళ వలె దున్నబడింది ఆయన వీపు. నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆ జిమ్ క్యావిజల్ ఆసుపత్రి బెడ్ మీదనే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవ ప్రపంచానికి ప్రతీకగా ఈ సినిమా ఉండాలి అనేసి ఆయన భుజం సడలిన సిలువ మోసేటప్పుడు ఆ యొక్క జిమ్ క్యావిజల్ యొక్క భుజం సడలిపోతుంది. ఆ సీన్ చేసేటప్పుడు ఆయనకి హై ఫీవర్ ఉంటుంది, అయినా కూడా డెడికేటెడ్గా చేశారు.
ఏది ఏమైనా ఆయన యొక్క శారీరక శ్రమలను ఒక్క గాలపు ముళ్ళు దెబ్బ జిమ్ క్యావిజల్ భరించలేకపోయినాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం నాగటి చాలుగా దున్నబడ్డాడు. 40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎలా? ఇప్పుడు ఆ చేతులు ఏం చేస్తున్నాయి? ఆ విడువబడినటువంటి చేతులు ఏం చేస్తున్నాయి? దేవుడు ఎందుకు ఆ విడవబడినటువంటి చేతులు ఏం చేస్తున్నాయి? యేసుక్రీస్తుని దేవుడు విడవడానికి గల కారణం ఏంటి? అంతకుముందు గుడ్ ఫ్రైడే చాలా చూసుకున్నాం కదా. ఆయన్ని విడవటానికి నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే పురుషోత్తం చౌదరి గారు ఒక పాట రాస్తాడు. ఏమని? యెహోవా నా తండ్రి కాడా, యేసు నా అన్నా కాడా అని. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకొక సూక్ష్మమైన విషయం చెప్పనా? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు ఒక్కటే అన్నప్పుడు వీళ్ళలో ఒకరు హింసించబడుతున్నప్పుడు, ఒకరు రక్తము ధారలుగా కారుస్తున్నప్పుడు, అంటే ఒక మాట చెప్పాలంటే మనలను రక్షించడానికి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆయన యొక్క అనంతమైన ప్రేమ ఎలాంటిదంటే తనకు తాను హింసించుకునేంతగా, అంతేనా? త్రిత్వం అనేటువంటి నమ్మేటువంటి మనము ఆయన తనకు తాను హింసించుకునేంతగా మన కోసం ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే తనకంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమ గురించి మాట్లాడాలంటే అందుకే 10 ఆజ్ఞల్ని, పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్ని కూడా పక్కన పెట్టేసి కొత్త నిబంధనలో ఉన్న ఒకే ఒక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించింది. తండ్రి యొక్క అనంతమైనటువంటి ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన యొక్క అనంతమైన ప్రేమను మనం ఊహించలేము. ఆ యొక్క అనంతమైన ప్రేమకు మనం వెలకట్టలేము. ఈరోజు వర్షిప్లో యోగ్యత లేనటువంటి, యోగ్యతకు మించినటువంటి ప్రేమ, కృప, విలువలేని ఆ యోగ్యత లేనటువంటి నాకు, అది దాంతోపాటు శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇర్మియా 31:3 ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మానవుడు పాపం చేసినప్పుడు, మానవుడు తప్పు చేసినప్పుడు, ఆ రోజు మానవునికి ఆ పాపం యొక్క ఇంటెన్సిటీ అనేది తెలియదు. ఆ రోజు మానవునికి ఆ యొక్క పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది తెలియదు. ఆ రోజు మానవునికి పాపం యొక్క రిపర్కషన్స్ అనేది తెలియదు. కానీ దేవునికి తెలుసు. అందుకే ఏం చెప్పాను అంతకుముందు గుడ్ ఫ్రైడే రోజు, ఆయన ప్రచండ కోపాన్ని అనుభవించాల్సింది ఇద్దరు, ఒకరు సాతానుడు, 2 మానవుడు. కానీ మానవుని ప్లేస్లో ఆయన బలి అయినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క ప్రేమ ఎలా ఉందో చూద్దాం. ప్రకటనలు 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. ఈరోజు ఆ గాయపడిన చేతులు అంటున్నాయి, ఆ గాయపడినటువంటి ఆ రోజు ఆర్తనాదం చేసినటువంటి ఆ స్వరం అంటుంది ఏమని? తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే ఏమంటున్నాడు? అతనితో కూడా నేనును నాతో కూడా అతడును భోజనం అంటే సహవాసము చేయుదుము అంటున్నాడు. అంటే తండ్రితో మనం ఏదైతే సహవాసాన్ని, సమాధానాన్ని కోల్పోయినామో ఆ సమాధానాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈరోజు మన హృదయపు వాకిట దగ్గర నిల్చుండి తట్టుచున్నాడు. అందుకే కదా ఒక భక్తుడు ఏమంటాడు?
హృదయమన్యుడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరిపరి విధాలుగా, సకల విధాలుగా నీవు తలుపు తీసేంత వరకు దేవుడు తట్టుతూనే ఉంటాడు. తలుపు తట్టడం మాత్రమే కాదు, ఆ యొక్క స్వరంతో దేవుడు నేనేం చేస్తున్నాడు, నా స్వరము విని, అంటే నా స్వరము విని అంటే పిలుస్తున్నట్టే కదా అర్థం, అవునా? దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. యెషయా 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు అంటున్నాడు మనలను ఆయన సొత్తు అంటున్నాడు. ఇంకా 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు హృదయపు వాకిటి వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. మనలను పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. ఏమంటున్నాడు? మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారం. చాలామంది ప్రేమకు గుర్తుగా ఏం సింబల్ యూజ్ చేస్తారండి? హార్ట్ కదా, ఇలానా, ఇలా ఏదో చెప్తారుగా, నాకు రాదు సరిగా. హార్ట్ యూజ్ చేస్తారు కదా, మళ్ళీ అందులో బాణం గుర్తోటి ఇట్లా డైరెక్ట్. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఎందుకు హార్ట్నే వాడాలి? దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ. రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, డైజెషన్ సిస్టమ్ ఉంది, క్లీనింగ్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, సో మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ కదా. హార్ట్ కోసం హార్ట్ని ఎందుకు వాడాలి? కిడ్నీనో లేదా మైండ్నో లేదా లివర్నో ఏదైనా వాడచ్చు కదా. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలి తెలుసా? ఒక రోజులో ఏదో ఒక సమయంలో నేను చెప్పిన సోకాల్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి, రిలాక్స్ అవుతాయి, రీఫ్రెష్ అవుతాయి. వేరాజ్ హార్ట్ నాట్. హృదయం రెస్ట్ తీసుకుందంటే పరదేశులము. దేవుడు ప్రేమను హృదయంతోనే ఎందుకు సూచిస్తారంటే, ఆ యొక్క బాణం గుర్తు మీనింగ్ తెలుసా? బాణం గుర్తు ఎందుకు తెలుసా? బాణం ఒకే డైరెక్షన్లోనే పోతుంది, 10 డైరెక్షన్లో పోదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రేమలు వేరు. అంటే నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని దానికి సంకేతంగా వాడతారు దాన్ని. కానీ ఇప్పుడు ఒక హృదయం 10 బాణాలు ఉంటాయి, అవునా? సో ప్రేమలను బైబిల్ ఎన్ని రకాలుగా వర్గీకరించిందో తెలుసా? 8 రకాలుగా వర్గీకరించింది. మనం ఒక 10 నిమిషాల్లో ముగిస్తాం. మొదటిది ఎరోస్. మీనింగ్ ఏంటంటే ఎరోటిక్ ప్యాషనేట్ లవ్ ఫ్యూల్డ్ బై డిజైర్ అండ్ అట్రాక్షన్. రెండవది ఫిలియా. మీనింగ్ అఫెక్షన్, ప్లాటోనిక్ లవ్ షేర్డ్ బిట్వీన్ క్లోజ్ ఫ్రెండ్స్. స్టార్గ్. మీనింగ్ ఫెమిలియర్ లవ్ ఆఫన్ ఫ్లోయింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ అమాంగ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. మానియా. obsessive love or possessive love often marked by jealous dependency or an addictive need for another. Ludus. Playful flirtatious love that thrives in the honeymoon phase of a relationship. Pragma. Meaning enduring love that grows over time through commitment, patience and understanding. Philatia. Meaning self love and self compassion which is foundation of all other forms of love. 8th one but not the least one, agape love. Universal selfless love that seeks the highest good for all. A sacrificing love. నా యొక్క పరిభాషలో ఇంగ్లీష్లో ఏదో చెప్పాను కదా ఇంతవరకు చదివి, నా యొక్క పరిభాషలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ వేరు, బంధుమిత్రుల ప్రేమ వేరు, భార్యాభర్తల ప్రేమ వేరు, గురు శిష్యుల ప్రేమ వేరు, స్నేహితుల ప్రేమ వేరు, ప్రేయసీ ప్రియుల ప్రేమ వేరు. అన్ని ప్రేమలలో, ఇవన్నీ ప్రేమలలో ఎంతో కొంత ఏదో ఒక టైంలో
స్వార్థం ఉండకపోదు. మానవుడు నిన్ను ప్రేమించేటువంటి కొలమానం ఏంటో తెలుసా? మానవుడు నిన్ను ప్రేమించేటువంటి కొలమానం, ఆ కొలత ఏంటో తెలుసా? నీవు తనకు ఎంతవరకు అవసరపడతావు, నీవు తనకు ఎంతవరకు ఉపయోగపడతావు అనే దాన్ని బట్టి మానవుడు నిన్ను ప్రేమిస్తాడు. అంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. ఎంత ఎక్కువగా ఉపయోగపడతావో అంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. కానీ అగాపే లవ్ అలాంటిది కాదు. దైవ నరుని ప్రేమ అలాంటిది కాదు. దేవుడు నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. నీకోసం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా, ఇంకొక క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఎవరైనా ఎస్ అని సమాధానం చెప్పగలిగితే చాలా సంతోషిస్తా. మీ జీవితంలో మీరు పరువు పోయి బతకగలరా? మీ జీవితంలో మీరు పరువు పోయి బతకగలరా? మీరు వింటున్న మాట వాస్తవమే. మీరు పరువు పోయి బ్రతకగలరా? మీరు ఉన్నటువంటి స్థాయి నుంచి దిగజారి బతకగలరా? అనంతమైనటువంటి ప్రేమ అంటే ఏంటో తెలుసా? నీకోసం ఇప్పుడు మీరు మిద్దె ఇంట్లో లేదా కాంక్రీట్ ఉన్నటువంటి ఇళ్ళలో ఉంటే మీరు పెంకుటిల్లో వచ్చి జీవించగలరా? నో వే. చిన్నోడు కరెంటు పోతే ఫ్యాన్ వైపు చూస్తుంది ఇట్లా. మనం ఉండలేం. కానీ యేసయ్య తన పరిశుద్ధతను వదులుకున్నాడు మన కోసం. తన పరిశుద్ధతను వదులుకున్నాడు. పాపమెరుగని ఆయనను పాపముగా చేస్తున్నాడు. ఎంత మీనింగ్ ఉంది తెలుసా? దాంట్లో ఎంత మీనింగ్ ఉంది తెలుసా? ఎన్ని రోజులు ధ్యానించచ్చు తెలుసా ఆ వాక్యాన్ని? ఆయనకు పాపం తెలియదు, కానీ పరిశుద్ధుడు పాపి అయిపోయినాడు. ఆయనకు మోసం తెలియదు, ఆయనకు చీటింగ్ చేసేది, వేరే వాళ్ళని నాశనం చేసేది ఆయనకు తెలియదు. అక్రమకారులలో, అన్యాయస్తులలో ఒకడుగా ఎంచబడిన, పరలోకంలో ఉన్నట విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకొనలేదు. మన కోసం ఇంకో చోట దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎంత స్థాయికి దిగజారినాడంటే, ఇంకో చోట అంటాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళును కదా, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. నిజంగా స్థలం లేదు కదా ఆయనకి. తలవాల్చుకున్నట్టు పరలోక వైభవాన్ని, ఆ వైభోగాన్ని వదిలి మన కోసం భూలోకానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఏతించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క త్యాగాన్ని ఏమని చెప్పాలి? తండ్రి యొక్క అనంతమైన ప్రేమను ఏమని చెప్పాలి? తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, కుమారుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా? దేవుడు మానవుని సృష్టించడంలో అద్భుత సృష్టి ఏంటో తెలుసా? మానవ శరీర నిర్మాణం ఏంటంటే, మనకందరికీ తెలుసు కదా, హార్ట్ ఉంటుంది. కానీ హార్ట్ని ఎవరు ఎప్పుడు చూడలేదు. అవునా? చూసినారు ఎవరైనా హార్ట్ని? చూడలేదు. కానీ బయట నుంచి మనం సందర్శించుకోవచ్చు మన యొక్క హార్ట్ని. ఎలా తెలుసా? మనం క్లాస్లో చదువుకుంటాం కదా చిన్నప్పుడు, మన హార్ట్ ఎంత ఉంటుందంటే పిడికిలు ఎంత ఉంటుందో అంత ఉంటుంది కదా. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ ఎలా ఉంటుందో తెలుసా? మన చెవులు ఉన్నాయా? ఇయర్స్ రెండు సైడ్ బై సైడ్ కలిపితే, రెండు అటాచ్ చేస్తే ఏ షేప్ వస్తుందో అది మీ హార్ట్ షేప్. యాదృచ్ఛికంగా హార్ట్ స్పెల్లింగ్ చెప్పండి. HEART. అందులో HT తీసేస్తే ఏముంటుంది? ఇయర్ ఉంటుంది, అంటే చెవి. మన హృదయంలో ఏదైనా కార్యం జరగాలి అంటే వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, కాగా వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచేటువంటి స్వరం నీకు వినిపిస్తుందా? ఆయన నిన్ను పిలిచేటువంటి స్వరం, ఆయన నీ హృదయపు ద్వారం వద్ద నిలిచుండి తట్టుచున్నటువంటి ఆ స్వరం నీకు వినిపిస్తుందా? పరమగీతంలో ఒకటి ఉంటుంది. పరమగీతం 5వ అధ్యాయము 2వ వచనం. సమయం అయిపోయిందండి, నేను ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు
మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇక్కడ షూలమ్మితి ప్రియుడు ఏం చేస్తున్నాడు? తలుపు తట్టుచున్నాడు, వాకిలి తీ. నా యొక్క తల వెంట్రుకలు మంచుకు తడిసిపోయినాయి, రాత్రి కురిసే వాన చినుకులకు అవి తడిసిపోయినాయి, తలుపు తీయమనుచు తట్టుచున్నాడు. ఈ షూలమ్మితి లేచి తలుపు తీసే లోపల ఏమైపోయింది? 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయి, అతని మాట వినుటతోటనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. సంగమా, జాగ్రత్తగా వినండి. ఒకానొక సందర్భం, ఒకానొక రోజు వస్తుంది. ఆయన తలుపు తట్టే రోజు, ఆయన హృదయపు వాకిట నిలిచుండి తట్టే రోజు ఈ రోజు. ఒక సమయం వచ్చిందంటే ఆయన మన హృదయం దగ్గర ఉండడు. ఆయన మన హృదయం దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు. కృపాకాలం దాటిపోతే ఆయన అవైలబిలిటీలో ఉండడు. నువ్వు తలుపు తీసినా అక్కడ ఎవరు ఉండరు. తర్వాత ఆ షూలమ్మితి గురించి చదివితే కావలి వారు ఆమె పై వస్త్రంను తీసేసినారు అన్నట్టు. మన రక్షణ వస్త్రాన్ని తీసేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆయన స్వరం నీకు వినిపిస్తుందా? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యాలు చదవడానికి టైం లేదు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. మరియా యేసయ్య స్వరాన్ని వినింది. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. మరి నీకు నాకు ఆయన స్వరం వినిపిస్తుందా? వినిపిస్తే నీవు నేను ధన్యురాలమే. తోమా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఆ 8వ రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు తోమా అక్కడ ఉండడు. ఆయన చేతులలో వేలు పెడితే తప్ప ఆయన గాయపు గుర్తులలో నా పక్కలో చేయి ఉంచుతాను అంటాడు కదా. అనుమానం, నమ్మను అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఇంకో చోట ఏముంటుందంటే, విననేరక ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉన్నట్లు నా చేతులు కురిచ కాలేదు. ఆయన రక్షణ మనకు దగ్గరలోనే ఉంది. మరి ఆయన స్వరం మనం వింటున్నామా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడి యొక్క మాటలు మన ఇంట్లో దీవించను గాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. డానీ, హ్యాపీ అలా ఎట్లా అన్నా నీ ఆలోచనలు వచ్చినాయని ఎప్పుడు చెప్తానంటే, అవకాశం కుదిరించుకున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ నువ్వు ఏదో మాట్లాడావు, కానీ కొన్ని మాటలు నాకు అర్థం కాలేదు. అర్థమైన మాట ఒకటే, విడువబడిన చేతులు. అంతకుముందు ఏదోదో చెప్పినావు, అది తెలుగా సంస్కృతమో నాకు తెలియదు. విడువబడిన చేయి మాత్రం తెలుగు అని తెలుసు. హల్లెలూయా. విడువబడిన చేయి, యెషయా 54:7. త్వరగా 54:7 యెషయా. నిమిషము మాత్రము, చాలండి, నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఐ డినైడ్ యువర్ హ్యాండ్ జస్ట్ ఫర్ ఎ మూమెంట్. హల్లెలూయా. ఆ ఒక్క నిమిషము చెయ్యి విడిచిపెట్టి విసర్జించి, తండ్రి కుమారుని యొక్క చేతులను విడిచిపెట్టి ఎవరి చేయి పట్టుకున్నాడు? కమోన్, మన చేయి పట్టుకున్నాడు. ఇంకా స్వార్థంగా మనం మాట్లాడుకుంటే నా చేయి పట్టుకున్నాడని కూడా చెప్పచ్చు. ఆ ఒక్క నిమిషం ఆయన ప్రేమ, అగాపే ప్రేమ అలాంటిదంటే, ఆయన తండ్రి కుమారుని యొక్క చేయి వదిలిపెట్టి ఆ నిమిషము మన చేయి పట్టుకునేకపోతే ఈరోజు రక్షణ అనేది మనకు వచ్చేది కాదు. సరే, ఆ నిమిషము మాత్రము ఆయన చేయిని విసర్జించడానికి ఆయన పరిశుద్ధతను, రెండో మాట మీరు ఏమి ఉపయోగించారంటే, తన పరిశుద్ధతను వదులుకున్నాడు. అవునా? ఎందుకు?
ఎందుకు? నా అతిక్రమం. ఇప్పుడు నేనేమి చేయాలి? నా అతిక్రమం నిమిత్తము ఆయన పరిశుద్ధతను వదులుకొని ఆ నిమిషం మాత్రము విసర్జించాడు. ఇప్పుడు నేనేమి చేయాలి? లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడించి కోరినట్లయితే ఇప్పుడు నేనేమి చేయాలి? నా అతిక్రమమును నేనేమి చేయాలి? విసర్జించాలి. ఆయన పరిశుద్ధతను వదులుకొని మన చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు నేనేమి చేయాలి? ఆయన చేయి పట్టుకోవాలంటే ఇప్పుడు నేనేమి చేయాలి? అనుదినము తన సిలువను ఎత్తుకొని నేను ఏమి చేయాలి? నేను అనేది వదులుకొని విసర్జించుకొని ఆయన చెయ్యి పట్టుకోవాలి. హల్లెలూయా. అంతే. ఆ నిమిషం మాత్రం ఆయన చేయి వదిలిపెట్టి మన చేయి పట్టుకున్నప్పుడు మన చేతుల్లో ఏమున్నాయో వాటిని మనము విసర్జించుకొని ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకోవాలి. పట్టుకోవడానికి కొరకే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీనించును గాక. ఆమేన్. ప్రార్థన.